హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో స్టూడియో గిబ్లీ, స్టూడియో గిబ్లీ అంటే తెలియదేమో, జనాలకి గిబ్లీ స్టైల్ అంటే తెలుసు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. రీసెంట్గా చూసుకుంటే చాట్ జీపీటీ తీసుకొచ్చింది గిబ్లీ స్టైల్ అని చెప్పి, అండ్ అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిపోయి లిటరల్లీ ఎక్కడ చూసినా పాకిపోయింది. అండ్ ఆ గిబ్లీ స్టైల్ తోటి జనాలు వాళ్ళ ఫొటోస్ తయారు చేసుకొని సోషల్ మీడియాలో పెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. కొంతమంది ఆర్టిస్టులు అది తప్పు, ఆయనని డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పి, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారని చెప్పి వీడియోస్ చేయడం ఆపేయమని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళలో ఒకరినే. అండ్ వాళ్ళలో కొంతమంది అందరు నాకు సపోర్ట్ చేసినా కానీ కొంతమంది లేదు ఇది రెవల్యూషను, ఎలా మాట్లాడతావు అని చెప్పి నన్నే తిట్టారు. వాట్ ఎవర్, అదంతా అయిపోయింది. బట్ ఈరోజు మేము ముందుకు రావడానికి సింగిల్ రీజన్ ఒకటే. ఇప్పుడు గిబ్లీ స్టైల్ గురించి మీకు తెలుసుకున్నారు, మీరందరూ గిబ్లీ స్టైల్కి ఫ్యాన్ అయ్యారు. అదేవిధంగా గిబ్లీ మూవీస్ కూడా మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు వన్స్ ఆ మూవీస్ చూసారంటే. సో ఆ ఉద్దేశంతో ఆ మూవీ చేస్తారని మేము ముందుకైతే తీసుకొచ్చానమాట. బికాస్ నాకు తెలుసు ఎంత లావన పాకిందంటే గిబ్లీ స్టైల్ అనేది. లిటరల్లీ అసలు గిబ్లీ అంటే తెలియని వాళ్ళు కూడా దాని గురించి కంప్లీట్గా అయితే పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. సపోజ్ మా ఫ్యామిలీలోనే తీసుకుందాం. మా బ్రదర్ అనమాట, అంటే మా రిలేటివ్ బ్రదర్. సో దాన్ని చూసుకుంటే వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ యానిమల్ చూడరా అంటే అసలు చూడ్డు. నా వల్ల కదా యానిమల్ చూడడం, ఏదైనా సినిమాలు ఉంటే చెప్పు హాలీవుడ్ చూస్తా అంటాడు. అరే హాలీవుడ్ లాగే అంతకంటే బాగుంటే ట్రై చేయంటే చేయడు. బట్ వాడైతే సడన్గా గిబ్లీ స్టైల్ అయితే తెగ ఫాలో అయిపోతున్నాడు. వాడికి బాగా తెలుసు కోడింగ్ గురించి. సో దీన్ని అయితే బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. మాయ కూడా చేసి పెట్టాను, నేను పట్టించుకోనాలంటే. ఇక తర్వాత మా సిస్టరు, నేను చూస్తా అని తెలుసు, తనకి కూడా యానిమే మీద ఎటువంటి బ్యాడ్ నేమ్ ఇంప్రెషన్ లేదు. బట్ ట్రై చేయదు ఎప్పటికి, ఎందుకంటే తెలుగులో లేవు అండ్ వాళ్ళు వేరే లాంగ్వేజ్లో చూడరు కాబట్టి. బట్ దాన్ని కూడా యూజ్ చేస్తుంది. సో ఇలాగే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కదా. సో మీ ముందుకి నేను ఈ వీడియోతో రావడానికి ఒకటే రీజన్, గిబ్లీ మూవీస్ని కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి నేను చెప్పడానికి. సో ఈ వీడియోలో మీకు టాప్ 10 గిబ్లీ మూవీస్ని అయితే చెప్పబోతున్నాను. అండ్ లెట్ మీ టెల్ యూ, దీంట్లో ఇవే టాప్ 10, ఇవే తోపు, ఇవే చూడండి నేను చెప్పట్లేదు. గిబ్లీ మూవీ ఏది చూసినా తోపే ఉంటుంది. మీరు మ్యాక్సిమం వెళ్ళిపోయి IMDb రేటింగ్ చూసుకొని వాటిలో ఏదైనా చూసేయండి. ఈ 10 చూస్ చేసుకోవడానికి కూడా నాకు పెద్ద రీజన్ లేదు. మేబీ ఇంకొక రోజు వచ్చి నన్ను అడిగితే ఈ 10లో ఒక యానిమే మూవీ ఎగిరిపోయి ఇంకొక యానిమే మూవీ యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే గిబ్లీ మూవీస్ అంత బాగుంటాయి. మూడుకు తగ్గట్టుగా అయితే డిసైడ్ అవ్వగలం ఏ మూవీ ఏది ఎలా టాప్ 10లో ఉంటుందని చెప్పి. బట్ ఇక్కడైతే టాప్ 5లో ఉండేవి డెఫినెట్లీ అవే టాప్ 5 ఎప్పటికైనా కానీ. అండ్ ఈ వీడియోలో ఉండే టాప్ 10లో ఖచ్చితంగా ప్రతి యానిమే మూవీ చూడండి, మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఆలోచించకుండా చాలా లేట్ అయిపోయింది, సోది అయిపోయింది. డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 10, ద బాయ్ అండ్ ద హెరోన్. ఇది చూసుకుంటే 2023లో వచ్చింది. గిబ్లీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది. ఇదే గిబ్లీ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ అనమాట. అండ్ మీకు క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, జపాన్కి సెకండ్ టైము ఆస్కార్ తీసి పెట్టొచ్చిన మూవీ కూడా ఇదే. ఫస్ట్ టైం ఏది తెచ్చిందంటే అది కూడా చెప్తాను ఆగండి. సో సెకండ్ టైము జపాన్కి ఆస్కార్ వచ్చింది 2 టైమ్సే. సెకండ్ టైము ద బాయ్ అండ్ ద హెరోనే తెచ్చింది. అండ్ బై ద వే గోల్డెన్ గ్లోబ్ కూడా జపాన్కి ఫస్ట్ టైం వచ్చింది, అండ్ అది కూడా తీసుకొచ్చింది ఈ ద బాయ్ అండ్ ద హెరోనే. సో ఇంత లాంగ్ తీసుకొచ్చింది కదా బ్రో, దాంట్లో అంత బాగుంటుందా అంటే ఫస్ట్లీ అదే రేంజ్లో ఉంటుంది. అండ్ సెకండ్లీ స్టూడియో గిబ్లీ నుంచి వస్తుంది కాబట్టి దీంట్లో ఉండే మ్యాజిక్ గురించి సో పెద్ద వాళ్ళందరికీ తెలుసు. లిటరల్లీ గిబ్లీ నుంచి మూవీస్ వస్తున్నాయి, అది కూడా హయావో మియాజాకి డైరెక్షన్ అంటే మాత్రం జనాలు అయితే చించేసుకుంటారనమాట. ద బాయ్ అండ్ ద హెరోన్లో అదే స్టఫ్ ఉంటుంది. లిటరల్లీ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు బాయ్ అండ్ ద హెరోన్ మీకు ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చెప్పనా. అసలు స్టూడియో గిబ్లీ మూవీ చూస్తున్నానా నాకైతే అనిపించింది. నేను థియేటర్లో చూసే ఈ మూవీని, అండ్ దీని రివ్యూ కూడా ఇచ్చా. ద బాయ్ అండ్ ద హెరోన్ నాకు కంప్లీట్లీ స్టూడియో గిబ్లీ టైప్ ఆఫ్ మూవీస్ అనిపించలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఆర్ట్ కావచ్చు అండ్ ఆ ఫీలింగ్ కావచ్చు, ఒకవైపు గిబ్లీ టచ్ ఉందిరా అనిపించింది. చాలా డిఫరెంట్ ఫీలింగ్ భయ్యా. అందుకే ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు వాళ్ళు ఒక్క పోస్టర్ తప్ప ఏమీ రిలీజ్ చేయలేదు. టీజర్లు ట్రైలర్లు ఏమీ లేవు. డైరెక్ట్గా థియేటర్లోనే కూర్చొని దాని కంటెంట్ చూడండి. ఆ పోస్టర్లో కూడా ఏమీ రివీల్ చేయలేదు. సో ఎందుకంటే గిబ్లీ మూవీస్లో ఇది చాలా డిఫరెంట్ ఉండబోతుందని చెప్పి హయావో మియాజాకి గారు నమ్మారు. అండ్ దానికే అతనైతే ఏమీ రిలీజ్ చేయలేదు. దానికి తగ్గట్టుగానే ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వావ్, లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అయ్యా. మూవీ ట్రై చేసేయండి. ఇక నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే ద విండ్ రైజెస్. సో ఇది చూసుకుంటే 2013లో వచ్చిందనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, విండ్ రైజెస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే దీంట్లో ఒక షాట్ ఉంది, మనుషులందరూ చిక్కుకుపోయే ఒక షాట్ ఉంది. ఆ షాట్ చూసుకుంటే ఒకే పర్సన్ గీశాడు, అండ్ తనకి ఆల్మోస్ట్ 1 year పైన పట్టింది. అంత టఫ్ ఉంటుంది భయ్య ఆర్ట్ అనేది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు. అండ్ ఈ ద విండ్ రైజెస్ విషయానికి వెళ్ళిపోతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ నన్ను అడిగితే మాత్రం. లిటరల్లీ ఈ మూవీ ఫర్ ది ఫస్ట్ టైం చూసినప్పుడు లవ్ అంటే ఎంత బాగుంటుందా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది.
అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఎండింగ్ మాత్రం లిటరల్లీ వావ్. నేను ఇదే భయ్యా గిబ్లీలో ఉండే బెస్ట్ థింగ్ ఇదే తెలుసా, మూవీ ఎండ్ అయ్యే టయానికి మీరు ఈ మూవీని లైఫ్లో మర్చిపోలేనట్టుగా అయితే ఎండ్ చేస్తారు మూవీని. ఎప్పుడు కూడా ఎలాంటి రెగ్యులర్గా చూస్తున్నామన్న ఫీలింగ్ రాదు. ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ మూవీ, ఇది లైఫ్లో ఖచ్చితంగా మర్చిపోలేము అన్న కైండ్ ఆఫ్ వేలో ఎండ్ చేస్తారు. అండ్ ద విన్ రైజెస్ ఈజ్ డెఫినెట్లీ బెస్ట్ ఎగ్జాంపుల్ దాని విషయానికి వెళ్ళిపోతే. దీంట్లో చూపించే ఆ ఇంజనీరింగ్ సంబంధించింది కావచ్చు, ఆ లవ్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఒక బ్యూటిఫుల్ మూవీ, డెఫినెట్లీ ట్రై ఇవ్వండి. అండ్ బై ద వే ఇప్పుడు నేను చెప్పబోయే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉన్నాయి. ఎస్, మన ఇండియాలో చూసుకుంటే గిబ్లీ మూవీస్ అన్నీ కూడా నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా తీసుకొస్తుంది, సో వెళ్ళి చెక్ చేసేయండి. ఇక నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే కికీస్ డెలివరీ సర్వీస్. ఇది చూసుకుంటే 1989లో వచ్చింది. అప్పుడు స్టార్టింగ్లో వచ్చిన మూవీస్లో ఇది కూడా ఒకటి అనమాట, ఎర్లీ మూవీస్లో. అండ్ ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే కికీస్ డెలివరీ సర్వీస్ పేరుకు తగ్గట్టుగానే కిక్కీ మన మెయిన్ హీరోయిన్ అనమాట, చిన్నపిల్ల. అండ్ తను చూసుకుంటే ఫైనల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తను విచ్గా మారగలుగుతుంది, తనకి మ్యాజిక్ పవర్స్ వస్తాయి. సో వాళ్ళ హోమ్ని అంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా బతకడానికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడే తనకు వచ్చిన అంటే తన మేజర్ చేసిన అంటే తనకు బాగా వచ్చిన పని ఏంటి, ఆ బ్యాంబూ స్టిక్ వేసుకొని గాల్లో ఎగరడం. సో దానికి తగ్గట్టుగానే డెలివరీ సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యు, కికీస్ డెలివరీ సర్వీస్ నేను స్టార్టింగ్లో చూసిన మూవీ అనమాట. అంటే గిబ్లీ మూవీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను చూసిన థర్డ్ మూవీ ఇది. అండ్ ఆ మూవీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే వన్ థింగ్ భయ్య, వెంటనే వెళ్ళిపోయి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి అంత ఫీలింగ్ కలిగించింది. ఐ మీన్ నేను పెద్ద సిటీ ఫ్యాన్ కాదు, నేను ఎప్పుడు పల్లెటూరులోనే బతకాలనుకుంటా, ఒక పీస్ఫుల్ లైఫ్ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అలా కాదు, తను ఒక పల్లెటూరు లాంటి ప్లేస్ నుంచి సిటీకి వస్తుంది. అయినా కానీ నాకు ఇది బాగా నచ్చింది, బికాజ్ ఇది ఇచ్చే వైబ్స్ అయితే అలా ఉంటాయన్నమాట. సో ఒకటే చెప్తున్నాను, కికీస్ డెలివరీ సర్వీస్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ వెళ్ళిపోయి వెంటనే ఇచ్చేసేది, మీకు చాలా బాగా నచ్చుతుంది, దట్స్ ఫర్ షూర్. యా. సో ఇక మన నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే క్యాజిల్ ఇన్ ద స్కై. సో 1986లో వచ్చింది, ఇంకా చాలా పాత దీనికంటే కూడా చూసుకుంటే. బై ది వే క్యాజిల్ ఇన్ ద స్కై ఫస్ట్ మూవీ అనుకుంటా, ఐ థింక్ గిబ్లీ నుంచి వచ్చింది. సో ఇక దీని విషయానికి వెళ్ళిపోతే, సో పేరుకు తగ్గట్టుగానే ఒక ఫ్లోటింగ్ క్యాజిల్ ఉంటుందన్నమాట. దాని చుట్టూ సినిమా మొత్తం అయితే జరుగుతుంది. అసలు ఆ ఫ్లోటింగ్ క్యాజిల్ అక్కడ ఎందుకు ఉంది అని చెప్పి మొత్తం మన లైక్ చాలా క్రేజ్ స్టఫ్ అయితే జరుగుతుంది ఈ మూవీ చుట్టూ. మూవీ స్టార్ట్ అయినప్పుడు మీకు నార్మల్గానే అనిపిస్తుంది, ఏది చూస్తున్నా ఓకే పర్లేదు సినిమా బాగానే ఉంది, నార్మల్గా ఉంది అనుకుంటాం. బట్ వన్స్ వాళ్ళు ఎప్పుడైతే కజిన్లోకి ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మూవీ టర్నింగ్ పాయింట్ అయిపోతుంది అనమాట. అండ్ అక్కడి నుంచి మొత్తం అసలు ఏంట్రా ఇది ఎప్పటి వరకు ఇలా వద్దు సినిమా, ఇప్పటి నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంతగా మారిపోయింది ఏంటని చెప్పి ఒక ఫీలింగ్ కలిగిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ చేంజ్ అయ్యడం వల్లే మీరు ఆ మూవీని అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. బట్ స్టిల్ నన్ను అడిగితే మాత్రం క్యాజిల్ ఇన్ ద స్కై ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ కంటే కూడా మీకు సెకండ్ పార్ట్ అయితే ఇంకా బాగా నచ్చుతుంది. అంటే ఏంటి, మూవీలోనే ఫస్ట్ ఒక స్టార్టింగ్ 1 అవర్ కంటే లాస్ట్లో ఉన్నది ఇంకా బ్రహ్మాండంగా నచ్చుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇక నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే స్పిరిటెడ్ అవే. ఇది చూసుకుంటే 2001లో వచ్చింది. అండ్ బై ద వే నేను చెప్పాను కదా ఇంతకలా, ఇది నెంబర్ 10 చెప్పినప్పుడు, ద బాయ్ అండ్ ద హీరోను సెకండ్ ఆస్కార్ విన్నింగ్ మూవీ అది జపాన్కి చూసుకుంటే. అంటే జపాన్కి ఫస్ట్ టైం ఆస్కార్ తెచ్చిపెట్టిన మూవీ ఏంటో తెలుసా, అదే స్పిరిటెడ్ అవే. అంటే ఇప్పుడు నెంబర్ 6 కూడా అదే. సో స్పిరిటెడ్ అవే గురించి చెప్పాలంటే సింప్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఐ మీన్ ఎస్పెషల్లీ ఆ యానిమేషన్ అండ్ ఆ ఆర్ట్ డైరెక్షన్ ఈజ్ లిటరల్లీ గాడ్ లెవెల్, దానికి కంపారిజనే లేదు. అందుకే అది దానికి వచ్చింది కూడా అంత బ్యూటిఫుల్ ఉంటుందంటే చూస్తున్నంతసేపు అదే. ఐ మీన్ స్టిల్ నన్ను అడిగితే దీనికంటే డిజర్వ్డ్ ఇంకా చాలా ఉన్నాయి ఆస్కార్ లెవెల్. బట్ స్టిల్ ఇది వచ్చిన టైంలో చాలా ట్రెండ్ అయింది కాబట్టి ఆస్కార్ వచ్చింది. ఐ మీన్ లిటరల్లీ దీన్ని జపాన్లో దీని కలెక్షన్స్ని బీట్ చేయడానికి ఒక మూవీకి ఎన్ని సంవత్సరాలు పట్టింది. దీన్ని బీట్ చేసింది ఏ మూవీ తెలుసా, ఓవరాల్ వరల్డ్ వైడ్గా అయితే యువర్ నేమ్ బీట్ చేసింది. అంటే యువర్ నేమ్ ఎప్పుడు వచ్చింది, ఈ మధ్యకాలంలో వచ్చింది సినిమా 2016లో. అండ్ ఇది వచ్చింది 2001, అంటే 15 సంవత్సరాలు పట్టింది భయ దీన్ని దాటడానికి ఒక మూవీకి జపాన్లో. ఎనీవే, సో ఇక అర్థం చేసుకోండి ఎంత బాగుంటుంది. బై ద వే దీని స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, మన మెయిన్ హీరోయిన్ చిన్నపిల్ల అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వాళ్ళ ఒక ఊరికైతే షిఫ్ట్ అవ్వాలనుకుంటారు కొన్ని రీజన్స్ వల్ల. సో షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో ఒక టనల్ అయితే వస్తుంది, ఆ టన్నల్ దాటి వెళ్ళాలి. బట్ క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, వాళ్ళ టనల్లోకి వెళ్ళిపోతే వేరే ఏదో డిఫరెంట్ ప్రపంచానికి వెళ్ళిపోతారు. అండ్ ఆ ప్రపంచంలో చూసుకుంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా ఆ చిన్నపిల్ల వాళ్ళ అమ్మ నాన్న ఏమో వెళ్ళిపోయి ఫుడ్ తింటారనమాట. అది తిన్న తర్వాత వాళ్ళు పందుల్లాగా మారిపోతారు. సో వాళ్ళ అమ్మ నాన్నని తిరిగి నార్మల్ చేయాలి అండ్ తిరిగి తన ప్రపంచానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ అమ్మాయి ఎలా చేస్తుందని ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, స్పిరిటెడ్ అవే నేను చూసినప్పుడు నాకైతే లిటరల్లీ మైండ్ బ్లోన్ భయ్యా. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఫస్ట్ చూసిన మూవీ ఇదే, ఏది గిబ్లీ మూవీస్లో
ఆస్కార్ వచ్చిన ఓన్లీ జపనీస్ మూవీ అని చెప్పేలేకి వెంటనే వెళ్ళిపోయి చూశారనమాట. ఆ టైంలో యానిమేకి పెద్ద కొత్త పరిచయం నేను ఆ టైంలోనే. అప్పటికి గట్టిగా ఒక 10-20 యానిమేలు చూసుంటా. సో సడన్గా ఇది చూడడం వల్ల నాకు ఎక్కలేదు. చూస్తున్నా ఏమేమో జరుగుతున్నాయి, ఆ ప్రపంచం ఏంటి, అదేంటి, అసలు నాకు కొద్దిసేపు ఏం అర్థం కాలేదు. బట్ తర్వాత వన్స్ మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు ఈ మూవీలో ఉండే గొప్పతనం ఏంటో తెలిసింది. సో గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఇది గ్యారంటీగా చెప్తున్నా. స్పిరిటెడ్ అవేని మీరు అంత బాగా ఎంజాయ్ చేయాలంటే మీకు దాంట్లో ఉండే లోర్ అనేది తెలియాలి. ఆ లోర్ తెలియాలంటే మీరేం చేయలేరు. ఒక 1 టైం 2 టైమ్స్ చూసారంటే మీరు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. యానిమే ప్రపంచానికి బాగా పరిచయం ఉంటే ఈజీలీ మీకు వెంటనే ఎక్కేస్తుంది. మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇక నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే హౌస్ మూవింగ్ కెజిల్. సో ఇది చూసుకుంటే అనదర్ కెజిల్ గురించి ఇది కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట, మూవ్ అవుతూ. ఇదైతే ఎనివే సో ఇది 2004లో రిలీజ్ అయిపోయిందనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సింప్లీ ఒకటే, ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి, విజర్డ్ అనమాట. సో మనోడు చూసుకుంటే సో ఈ అమ్మాయి చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల విజర్డ్ని అయితే కలవాల్సి వస్తుంది. కలిసిన తర్వాత ఈ అమ్మాయి మీద జలసితోటి ఒకటైతే దీన్ని ముసల్దానిలాగా మార్చేస్తుంది ఒక విచ్. సో ముసల్దానిలాగా మారిన తర్వాత సో సమ్ రీజన్స్ వల్ల తనైతే ఇక ఫైనల్లీ ఆ కేజిల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట, మూవింగ్ కేజిల్లోకి. ఆ కేజిల్ ఎవరిదో కాదు, ఈ విజర్డ్దే. సో తర్వాత స్టోరీ ఎలా ఉంటుంది, ఈ లవ్ స్టోరీ ఎలా ముందుకెళ్తుందని చెప్పి ఉంటుంది. టు బి హానెస్ట్ నేను ఇక్కడ దీన్ని 5th ప్లేస్లో పెట్టా. అండ్ మీరు చాలామంది గిబ్లీ మూవీస్ చూసిన వాళ్ళని అడిగితే ఆబ్వియస్లీ చాలామంది అట్లీస్ట్ గిబ్లీ మూవీస్ చూసే వాళ్ళలో 30-40% పీపుల్ హౌల్స్ మూవింగ్ కెజిల్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంటారు. అంత ఫేవరెట్ ఉంటుంది వాళ్ళకి అది. అండ్ లెట్ మీ టెల్ యూ, దీంట్లో ఉండే బెస్ట్ స్టఫ్ కూడా అంతే ఉంటుంది. స్టోరీ విధంగానే మీకు అర్థమైపోవాలి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ మూవీ చూడండి, నేను చెప్పింది ఏముండదు స్టోరీ. మూవీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. బికాస్ గిబ్లీలో ఉండే గొప్పతనం అదే భయ్యా. వాళ్ళ స్టోరీస్ని నోటుతోటి చెప్తే మనకి సింపుల్గా అనిపించినా కానీ దాని టేకింగ్ని అండ్ ఆ ప్రజెంటేషన్ని స్క్రీన్ మీద చూస్తే ఇంకా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తాయి. స్టోరీస్ అంత క్రియేటివ్గా ఉంటాయో దాంట్లో ఉండే డైరెక్షన్ అంతకు మించి ఉంటుంది. సో వెళ్ళిపోయి వెంటనే ట్రై చేసేయండి. సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే ప్రిన్సెస్ మొనోనోకే. ఇది 1997లో వచ్చింది. అండ్ నన్ను అడిగితే మాత్రం మేబీ గిబ్లీ చేసిన మూవీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ మూవీ ఎవర్, మేబీ మోస్ట్ వైలెంట్ మూవీ ఎవర్ నేను చూసిన వాటిలో అయితే. దీంట్లో ఉండే ఆ వైలెన్స్ ఏదైతే ఉంటుందో, ఆగండి భయో ఇంకోటి కూడా ఉంది. ఎనీవే సో వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ అనమాట. లిటరల్లీ దీంట్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి గైస్, నేను అది పర్టికులర్గా మెన్షన్ చేయాలి. అప్పటి వరకు గిబ్లీ మూవీస్ అంటే ఫ్యామిలీ, లవ్, స్టోరీ, సో సింపుల్గా ఎలా ఉంటాయేమో అనుకొని ఎంతో ఎంజాయ్ చేశాను. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ దీంట్లో ఉండే గోర్ చూడంగానే నాకు మైండ్ బ్లో అయిపోయింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది భయ్య, మన మెయిన్ హీరో కత్తితోటి అయితే కొంతమంది చేతులు అవి నరుక్కుంటూ వెళ్ళిపోతాడు తలకాయలు. ఆ సీన్ చూసిన తర్వాత నాకు మెంటల్ లేసింది, అసలు ఏం చూస్తున్నానో అంత స్మూత్గా వెళ్ళిపోయింది ట్రా పోబడిపించింది. లెట్ మీ టెల్ యూ, ప్రిన్సెస్ మొనోనోకే ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. నేను ఫర్ ది ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ మూవీని వెంటనే, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మండి, నేను నైట్ 9ంటికి పెట్టుకొని ఈ మూవీ చూశాను టీవీలో. అది అయిపోయింది 2 అవర్స్లో అయిపోయిన వెంటనే మళ్ళీ ఫుల్ మూవీ చూసా స్కిప్ చేయకుండా. అంత బ్రహ్మాండంగా నచ్చింది చూసుకుంటే. సో ఆబ్వియస్లీ వెంటనే ట్రై చేయండి. బై ద వే దీని ప్రిమియర్ విషయానికి వెళ్ళిపోతే నేచర్ వర్సెస్ హ్యుమానిటీ అనమాట ఇది చూసుకుంటే. సో ఒకవైపు మొనోనోకే అక్కడ చూసుకుంటే జంతువులతో కలిసి నేచర్ని కాపాడాలనుకుంటుంది. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే హ్యూమన్స్ దాన్ని నాశనం చేయాలనుకుంటారు. బట్ వీటి మధ్యలో మన హీరో ఎందుకు ఇరుక్కున్నాడు, అసలు హీరోకి ఎక్కడ కనెక్షన్ వచ్చిందని చెప్పేది ఉంటుంది. అండ్ గో అండ్ వాచ్ ఇట్, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో ఇక ఫైనల్లీ నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే ద మోస్ట్ డివాస్టేషన్ మూవీ. మనకి గుండెలు పిండేసి బాధలు పెట్టేసి ఇంకోసారి ఈ మూవీని చూస్తే ఒట్టు అనేలాగా చేసే మూవీ అదే నెంబర్ 3, గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్. 1988లో వచ్చిందనమాట. అండ్ ఇది చూసుకుంటే దీని డైరెక్టర్ యాక్చువల్గా మియాజాకి సెన్సై కాదు, ఇసావో టకాటా. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ మూవీని నేనే కాదు, ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరిని అడగండి, బ్రో గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్ మూవీని నువ్వు మళ్ళీ చూస్తావా? సచ్చిలాగా చూడను. అరే బాబు, ఆ మూవీ మాస్టర్ పీస్ రా, బట్ రెండోసారి చూస్తే ఒట్టు, నేనైతే చూడను. ఇదే మాట అంటారు గైస్, బాగలేక కాదు, అది కలిగించే బాధనైతే తట్టుకోలేము తెలుసా. లిటరల్లీ నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదు. ఈ మూవీ గురించి చెప్తుంటే ఆ సీనే గుర్తొస్తుంది. ఆ సీన్ గుర్తొస్తుంటే ఆ రైస్ ఎందుకు మెన్షన్ చేస్తానేమో. ఎనీవే గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్ ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే వరల్డ్ వార్ టైము. అప్పట్లో వార్ జరిగిపోయి తర్వాత సిబ్లింగ్స్ ఇద్దరైతే వాళ్ళ అమ్మ నాన్న అయితే కోల్పోతారు. అండ్ వాళ్ళిద్దరూ సపరేట్గా బతకాలి, అక్కడ తినడానికి ఫుడ్ ఉండదు. సో ఎలా సర్వైవ్ అవుతారని చెప్పి స్టోరీ ఉంటుంది.
అండ్ ఈ మూవీ గురించి నేను ఎంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు, వెంటనే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే నేను పడ్డ బాధ మీరు పడాలి. బట్ స్టిల్ బాధ అనే కాదు, ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ గైస్. లిటరల్లీ చెప్తున్నాను. వార్ అంటే ప్రతి ఒక్కరు జోక్ అనుకుంటారు. ఐ మీన్ ఎలా అంటే, సో ఒక పర్ సపోజ్ తీసుకుందాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్. మనం వెంటనే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం వాళ్ళ మీద వెళ్ళి వార్ చేయాలంటాం. వాళ్ళు మనం ఏదైనా చేస్తే వాళ్ళు మన మీదకి, వాళ్ళు ఎప్పుడు మన మీదకి యుద్ధం చేయాలనే చూస్తుంటారు అనుకోండి పాకిస్తాన్లో, అది వేరే విషయం. సో ఇలాగ వార్ అంటే ఎలా అంటే అదొక చేయాలనేది ఉంటుంది కానీ, బట్ దాని కాన్సిక్వెన్సెస్ని జనాలు అయితే పట్టించుకోరు. అండ్ వన్స్ ఇటువంటి మూవీస్ చూస్తే, అది లిటరల్లీ గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్ మూవీ చూసిన తర్వాత నా కంప్లీట్ మైండ్ సెట్ అయితే మారిపోయింది వార్ గురించి. అప్పటి వరకు నేను కూడా ఏదైనా తప్పు చేస్తే పాకిస్తాన్ వాళ్ళు వేసేయాలి, వార్ చేయాలన్నట్టు ఉండేవాడిని. బట్ వన్స్ ఈ మూవీ చూసిన తర్వాత ఎంతైనా కానీ కొన్ని జరిగేది కొంతమంది జరుగుతాయి, దానికి ప్రతి ఒక్కరు బాధపడాల్సిన అవసరం ఏంటని చెప్పి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఈ మూవీ చూడండి, మీరు కూడా ఇంతసేపు చెప్పానంటే అర్థం చేసుకోండి ఈ మూవీ గురించి. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే, పోన్యో 2008లో వచ్చింది. అండ్ ఇది చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ ఆఫ్ ఆల్ టైమ్. సో ఇది ఎలా అంటే మీకు లిటరల్లీ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చూసుకుంటే మీకు కనిపించేది మినిమం క్యారెక్టర్స్, చాలా తక్కువ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. బట్ అట్ ది సేమ్ టైము ఎవ్రీ క్యారెక్టర్ని మీరు మర్చిపోలేరు. పోన్యోలో ఉండే గొప్పతనం అదే. క్యారెక్టర్స్ ఎంత బాగుంటాయంటే లిటరల్లీ చాలా డీప్గా అయితే కనెక్ట్ అయిపోతారు. లైక్ లిటరల్లీ ఎవ్రీ క్యారెక్టర్కి అంత బాగుంటుంది పోన్యో చూసుకుంటే. దీని స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, పోన్యో సో తను ఒక ఫిష్ అనమాట, సముద్రంలో చూసుకుంటే. సో ఒకరోజు తను బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చినప్పుడు ఒక అబ్బాయిని అయితే చూస్తుంది. చూసిన తర్వాత ఆ అబ్బాయితోటి తన లైఫ్ని అయితే షేర్ చేయాలనుకుంటుంది. అనుకున్నట్టుగానే నీళ్ళలోంచి బయటకు వస్తుంది. బట్ గెస్ వాట్, తను బయటకు వచ్చిన తర్వాత తిరిగి నార్మల్గా అయితే మనిషిలాగా మారుతుంది. సో తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ అయితే తనని తీసుకెళ్ళిపోతాడు సముద్రంలోకి, తను చేసేది తప్పని చెప్పి. సో అలా చూసుకుంటే తర్వాత తను తప్పించుకొని అక్కడి నుంచి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తుందా లేదా, తను అనుకున్న లైఫ్ని సాధించగలుగుతుందా లేదా అనే స్టోరీ ఉంటుందన్నమాట. అండ్ ఆబ్వియస్లీ పోన్యో ఇచ్చే ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినంత వరకు నాకైతే ఒక్కటే ఇచ్చింది. ఆ మూవీ తర్వాత పోన్యో అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. అండ్ అందుకే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది, అర్థం చేసుకోండి. గ్రేవ్ ఆఫ్ ద 5 ప్లేస్ కంటే కొంచెం ముందు పెట్టడానికి కొంచెం ఆలోచించాను, పెడదామా వద్దా, ఎందుకంటే 2 తోపే. బట్ గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్కి నేను కనెక్ట్ అయిన విధానం వేరు, పోన్యోకి కనెక్ట్ అయిన విధానం వేరు. అందుకే పోన్యోని అయితే కొంచెం ఫ్రంట్లో పెట్టాల్సి వచ్చింది. ఎనివే, ఇక ఫైనల్లీ నెంబర్ 1 వెళ్ళిపోదాం. నెంబర్ 1 వెళ్ళే ముందు ఇప్పటి వరకు వచ్చారంటే డెఫినెట్లీ మీకు మా వీడియోస్ అయితే నచ్చుతుంటుంది. సో ఒక లైక్, షేర్, కామెంట్ చేసేయండి. గిబ్లీ మూవీస్ చూస్తుంటే కనుక మీకేమనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. లేదు చూడాలనుకుంటే కూడా వీటిల్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక ఆలస్యం చేయకుండా నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే, మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏది, నాట్ జస్ట్ గిబ్లీ, ఓవరాల్ యానిమే మూవీస్ అన్నిట్లో కల్లా, అండ్ ఓవరాల్ ప్రపంచంలో ఉన్న సినిమాలు అన్నింటిలో కల్లా ఏదైనా, ఇండియన్ అయినా హాలీవుడ్ అయినా ఏ మూవీస్నైనా తీసుకోండి, అన్నిటితో కంపేర్ చేసిన నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అయినా మై నైబర్ టోటారో. సో ఇది చూసుకుంటే 1988లో వచ్చింది. అండ్ హయావో మియాజాకి దగ్గర నుంచి వచ్చిన ది బెస్ట్ మూవీ. ప్రపంచానికి ఒక బెస్ట్ బ్యూటిఫుల్ స్టోరీని అయితే పరిచయం చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మై నైబర్ టోటారో ఎంత పాపులర్ తెలుసా గైస్? ఐ థింక్ మేబీ స్టూడియో గిబ్లీ నుంచి వచ్చిన మూవీస్లో ఇదే ద మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. చాలామంది స్పిరిటెడ్ అవే అనుకుంటారు ఆస్కార్ వచ్చిందని. ఆస్కార్ వచ్చిందంటే పాపులర్ అని కాదు, పాపులారిటీ వేరు. పాపులారిటీ ఇది డెఫినెట్లీ ఆబ్వియస్లీ మోస్ట్ పాపులర్ బికాస్, ఎందుకంటే దీంట్లో టోటోరో ఎవడైతే ఉంటాడో, సో ఆ పర్టికులర్ క్యారెక్టర్కి అప్పుడెప్పుడో 1988లో వచ్చిన మూవీ నుంచి ఎప్పటికీ కూడా దానికి సంబంధించిన ఫ్లషెస్ కావచ్చు, టాయ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి వరల్డ్ వైడ్. లిటరల్లీ మన ఇండియాలో కూడా టోటోరో టాయ్స్ అయితే దొరికాయి లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే. ఈ ఇయర్ మళ్ళీ తీసుకొస్తా అంటున్నారు కొన్ని వెబ్సైట్లు, చూడాలి, వెయిట్ చేస్తున్నాయి ఇయర్ తీసుకుందాం అని చెప్పి. అంత పాపులర్ అనమాట. సో ఇక మై నైబర్ టోటోరో ప్రమేశ్ విషయానికి వెళ్ళిపోతే, సో ఒక ఫ్యామిలీ, అక్క చెల్లెలు అండ్ వాళ్ళ నాన్న. సో వాళ్ళ అమ్మ హెల్త్ సిచ్యువేషన్ వల్ల తననైతే హాస్పిటల్లో కంప్లీట్లీ రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు అయితే చెప్తారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు పల్లెటూరుకి అయితే మూవ్ అవుతారు, అక్కడ దగ్గరలో ఉండే ఊరికి. సో ఆ ఊరికి మూవ్ అయిన తర్వాత వాళ్ళైతే ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఇల్లు చూసుకుంటే మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. ఆ ఇంటిని వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసుకొని దాంట్లో అయితే ఉండాలి. సో అక్కడ చూసుకుంటే ఎంత బాగుంటుందంటే ఆ ఊరు లిటరల్లీ ది బెస్ట్. ఐ మీన్ ఎంతోమంది ఒక మాట చెప్పా, కికీస్ డెలివరీ సర్వీస్ వరల్డ్కి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పి. నాకు ఎప్పటికైనా కానీ పర్మనెంట్లీ ఏదైనా ప్రపంచానికి వెళ్ళిపోయి ఉంటావా బ్రో యానిమే ప్రపంచానికి అని చెప్పి ఎవరన్నా అడిగితే నేను చెప్పే ఫస్ట్ పేరు మై నైబర్ టోటారో. ఆ టోటారో బెస్ట్, వాడే ఐ మీన్ అంత బాగుంటాడు. సో అట్ ద సేమ్ టైము ఇంకా ప్రపంచం ఎంత బాగుంటుందో, ఆ ఇల్లు వాళ్ళది ఎంత బాగుంటుందో తెలుసా, ఆ సెట్టింగు,
ఆ నాస్టాలజీ ఫీలింగ్ బాబోయ్. మై నైబర్ టోటరో నేను ఎన్నిసార్లు చూసానో గుర్తు కూడా లేదు గైస్. నేను ఎక్కువసార్లు చూసిన యానిమే ఇదే. ఈజీలో ఒక 20-30 టైమ్స్ చూసానేమో. అంత ఇష్టం నాకు మై నైబర్ టోటరో చూసుకుంటే. అండ్ దీంట్లో యాజ్ ఎ సెడ్ ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో వాళ్ళైతే ఆ ఇంటికి మూవ్ అయిన తర్వాత ఆ ఇద్దరు అక్క చెల్లెలు అని చెప్పాను కదా, సో వాళ్ళిద్దరు కొన్ని విచిత్రమైన థింగ్స్ అయితే చూడడం మొదలు పెడతారు. అండ్ అవి కూడా చాలా పాపులర్. ఆ తర్వాత వాళ్ళలో చెల్లి అయితే టోటరోని అయితే చూస్తుంది అనమాట. టోటరోని చూసి ఫాలో అవుతుంది. తర్వాత తను కనిపెట్టింది ఏంటి, తను ఎక్కడికి వెళ్ళింది, తర్వాత మొత్తం స్టోరీ ఎలా ముందుకెళ్తుందని ఉంటుంది. ఆ లెట్ మీ టెల్ యూ, మై నైబర్ టోటరో చూసిన తర్వాత ఓవరాల్గా మూవీస్ వైజ్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైము మీకు గిబ్లీ మీద ఉన్న ఒపీనియన్ అయితే మారిపోతుంది. ఇప్పటివరకు చెప్పిన మూవీస్ అన్నీ చూస్తే డెఫినెట్లీ గిబ్లీ తోపు తురుము అనుకుంటారు. బట్ వన్స్ మై నైబర్ టోటరో చూసిన తర్వాత ఆ మూవీకి కనెక్ట్ అయ్యారంటే కనుక ఆ మూవీ లిటరల్లీ మీ మైండ్ సెట్ మార్చేస్తుంది. ఈ మేబీ గిబ్లీ మీ ఫేవరెట్ స్టూడియో ఆఫ్ ఆల్ టైమ్ అయిపోతుంది. ఐ మీన్ నాకు అందుకే అయింది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. చాలా లాంగ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి గైస్, మీలో చాలామంది నేనేదో సోది చెప్పానేమో అనుకుంటారు. గిబ్లీ మీద ఉన్న లవ్ అంతే. గిబ్లీ నాకు ఎంత పిచ్చి, ఆ మూవీస్ అంటే ఎంత ఎక్కువగా చూస్తానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ అందుకే నేను ప్రీవియస్ వీడియోలో కూడా అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం ఉంటుంది. బాబాయ్.